ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. అప్పులు చేశామండి, అప్పులు తీర్చలేకపోతున్నాం. అలాగే అప్పుల వల్ల మాకు మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాటి నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం చెప్పండి చాలామంది మిత్రులు అనడం జరిగింది. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. నేను అంతకుముందు వీడియోల్లో కూడా అప్పుల పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక రకాలైన వీడియోలు చెప్పడం జరిగింది. మీరు చేయగలిగితే వాటిని ప్రయత్నించేయండి. చాలామంది ఇప్పుడు మేము గుడికి వెళ్ళలేమండి, బయటికి వెళ్ళలేము ఈ పరిస్థితుల్లో అనేవారు కొంతమంది ఇంట్లో చేసుకోగలిగే వాటిని చెప్పండి అని అడిగారు. వారందరి కోసం ఈ చిన్న ఉపాయాలు. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఎటువంటి నియమ నిబంధనలు అనేవి లేవు, అది గుర్తుంచుకోండి. ఇది మంగళవారం నాడు చేయాలి. మంగళవారం నాడు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు, అందుట్లో ఇబ్బంది లేదు. మంగళవారం నాడు చేయాలి. మనం తీసుకున్న అప్పు తీర్చలేకపోవడానికి కూడా కొన్ని బలమైన కారణాలు ఉంటాయి. మన జాతకంలో కొన్ని సందర్భాల్లో మనకి శని భగవానుడు కానీ, రాహు కేతువులు కానీ, కుజుడు కానీ నీచంలో ఉన్నప్పుడు ఆ తీసుకున్న రోజు, సమయము, సందర్భం మన నక్షత్రానికి అనుకూలంగా లేని రోజు అయినప్పుడు ఒక్కొక్కసారి మనం అప్పుని తీర్చలేం. చేసిన అప్పులు తీర్చడానికి ఎంతో కష్టపడుతుంటాం. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ కూడా క్రెడిట్ కార్డులు కావచ్చు, బ్యాంక్ లోన్స్, అలాగే హౌస్ లోన్స్, మనకి వెహికల్ కావచ్చు, బైక్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇలాంటి వాటి దగ్గర అప్పు చేయటం, లోన్ తీసుకోవడం, అలాగే ఫ్రెండ్స్ దగ్గర చేబుదులు తీసుకోవడం, తర్వాత అవి తీర్చలేకుండా ఇబ్బంది పడటం, తీర్చాలనుకుంటాం కానీ తీర్చలేం. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అనుకోకుండా కొన్ని ఖర్చులు రావటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. తీసుకొచ్చిన డబ్బులతో అవసరమైన దానికంటే వేరే దానికి ఖర్చు పెట్టడం. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఉపాయానికి కొబ్బరికాయ కావాలి. ఇలాంటి ఎర్రటి దారమైన పర్వాలేదు, మిక్స్డ్ కలర్ దారమైన పర్వాలేదు, ఆవాలు కావాలి, సింధూరం కావాలి, ఆవు నెయ్యి కావాలి. ఎలా చేయాలి ఇప్పుడు చాలా చెప్తాను. మీరు బలంగా గుర్తుంచుకోండి, అప్పు మాత్రం మంగళవారం చేయమాకండి. ఎవరి దగ్గర తీసుకున్నా సరే మంగళవారం చేయమాకండి. మంగళవారం అప్పు కట్టేయండి మీరు చేయగలిగితే. బుధవారం నాడు అప్పు తీసుకోండి, మీకు ఆ పని త్వరగా పూర్తవుతుంది, అప్పు పూర్తిగా తీర్చగలుగుతారు. ఇది ఫస్ట్ గుర్తుంచుకోండి. అలాగే మీరు ఈ ఉపాయాన్ని మనం చేస్తున్నప్పుడు ప్రకృతి మనకు సహాయం చేస్తుంది. ఈ ఉపాయం చేసినప్పుడు మనస్ఫూర్తిగా మనం నా అప్పు తీర్చుతాను, నాకు తీర్చడానికి మార్గాలు తెలియాలి అని చేయండి. ఖచ్చితంగా మీరు బయటపడతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు కొబ్బరికాయను రెడీ చేసుకోండి. మీ పూజా మందిరంలో, ఇది మంగళవారం నాడు చేయాలి. మీ ఇంటి దగ్గర మీ పూజా మందిరంలో కూర్చోండి. మీరు ఈ కొబ్బరికాయకి నేను చూపిస్తాను. కొబ్బరికాయ పక్కన పెట్టుకోండి. కొంత సింధూరం తీసుకోండి. తర్వాత ఆవు నెయ్యి, కంపల్సరీగా ఆవు నెయ్యి తీసుకోండి. ఈ సింధూరాన్ని, ఆవు నెయ్యిని చక్కగా కలుపుకోండి. మనం ఆంజనేయ స్వామికి సింధూరం వేస్తుంటాం కదా, ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ సింధూరాన్ని ఈ కొబ్బరికాయ మీద స్వస్తిక్ వేయాలి. స్వస్తిక్ ఎలా వేయాలో చెప్తాను, చూడండి, జాగ్రత్తగా చూడండి. మీరు ఎక్కడైనా ఫస్ట్ ఒక పాయింట్ పెట్టుకోండి. ఫస్ట్ సెంటర్లో పాయింట్ పెట్టుకోండి. తర్వాత ఫస్ట్ లైన్ పైన గీయండి. తర్వాత రెండో లైను,
తర్వాత 3వ లైను, ఇది సింధూరంతో మాత్రమే స్వస్తికి వెయ్యాలి. తర్వాత 4వ లైను, ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. ఇంక ఏది వాడినా ఈ ఉపాయం పనిచేయదు. చూశారు కదా, స్వస్తిక్ వేశాను. ఇప్పుడు నేను చిన్న కొబ్బరికాయ కాబట్టి మధ్యలో 4 చుక్కలు పెట్టండి. ఇలా వేసిన తర్వాత ఈ దారం ఉంది కదా, ఒక్క నిమిషం, ఈ దారం మిక్స్డ్ కలర్ దారమైనా పర్వాలేదు, ఎర్రటి దారమైనా పర్వాలేదు. మీ ఇంట్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళల్లో బాగా ఎత్తుగా ఉన్నవారంత హైటు, మీ కుటుంబంలో పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే 6 అడుగులు ఉంటే 6 అడుగులు పొడవు ఉన్న దారాన్ని తీసుకోండి. ఇది ఇలాంటి ఎర్రటి దారమైనా పర్వాలేదు, లేదా ఇలాంటి మిక్స్డ్ దారమైనా పర్వాలేదు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ కొబ్బరికాయకి ఇలాగే కట్టండి పైన, ఇలా పెట్టండి. పెట్టి మీరు 2 చేతులతో ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని మీ మనసులో నేను చేసిన అప్పులు, మీకున్న అప్పులన్నీ చెప్పుకోండి. మీ మనసులో అప్పులన్నీ చెప్పుకోండి. ఇలా 2 చేతులతో పట్టుకుని చెప్పుకోండి దేవుడి దగ్గర. ఇంక మీరు దీపారాధన చేయాలని కానీ ఇంకా వేరే చేయాలి ఏమీ లేదు. ఇలా దారం చుట్టిన తర్వాత మీరు మీ మనసులో ఉన్న మొత్తం కోరికలు చెప్పుకోండి. అప్పులు త్వరగా తీరిపోవాలి, సమస్య నుంచి బయటపడాలి అని అనుకొని మీరు మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఈ కొబ్బరికాయ తీసుకుని వెళ్ళి కాలువ కానీ, చెరువు కానీ, అంటే నది కానీ, మామూలుగా చిన్న గుంటలు ఉంటాయి, నీళ్ళ గుంటలు. ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా, ఇప్పుడు మనకు బాగా వానలు పడుతున్నాయి. అక్కడెక్కడైనా సరే ఇలాగే నీళ్ళలో వదిలేయండి. ఆ చేసిన వాళ్ళని కాదు, ఎవరైనా సరే ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు తీసుకువెళ్ళి నీళ్ళలో వదిలేయండి. ఇది ఒక ఉపాయం. అలాగే 2వ ఉపాయం చెప్తాను. మీరు చూస్తున్నారు కదా, ఆవాలు. మనం చాలామంది అంటే పూర్వం రోజుల్లో వ్యవసాయ పొలాల్లో వరి పంట అయిపోయిన తర్వాత మనకి మినుములు, పెసలు ఇలాంటివి వేసేవారు. వాటితో పాటు గట్ల మీద ఇవి ఆవాలు వేసేవారు. చేసిన అప్పులు త్వరగా తీరాలి అంటే, అలాగే ఆ పొలంలో నకారాత్మక శక్తి లేకుండా ఉండడానికి, పురుగులు రాకుండా ఉండడానికి ఆవాలు వేసేవారు. కానీ దీంట్లో తాంత్రిక స్థితి ఏంటంటే వీటికి సహజంగానే గ్రహస్థితుల్ని అడ్డుకునే శక్తి ఆవాల్లో ఉంది. ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో వారు, నేను చూపిస్తాను మీకు, నేను మీ ఇంటి దగ్గర, ఇది మీ ఇల్లు అనుకోండి, ఇది ఇల్లు, ఇంటి చుట్టూత, ఇప్పుడు ఇది ఏదైతే చుట్టూ ఉందో ఈ చుట్టూత గోడ పక్కమంటే వీటిని ఆవాల్ని ఒక పిడికిడి తీసుకొని ఇలా వేసుకుంటూ వెళ్ళండి రౌండ్గా ఇంటి చుట్టూత. గుమ్మాల దగ్గర వదిలేసి, అంటే లోపల పక్కన కాదు బయట పక్కన, మంగళవారం నాడు ఇది చేయండి. చేసి అంటే ఇంటి చుట్టూత బంధనంలాగా, అంటే ఇలా రౌండ్గా ఇక్కడ స్టార్ట్ చేశారనుకోండి, ఇలా రౌండ్గా వేసుకుంటూ వెళ్ళండి. ఇలా ఇది గుమ్మం అనుకోండి, ఈ కింద సైడ్ కింద నుంచి ఇలా వేసుకుంటూ వెళ్ళండి. ఇది మనం ఇంటికి బంధనం చేసినట్టుగా లెక్క అనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే, తంత్రంలో ఏం చెప్తున్నారంటే, మన ఇంట్లో ఒకవేళ ఏదన్నా నకారాత్మకమైన శక్తి ఉండి మనం అప్పు తీర్చలేకపోతే, ఆ అప్పు తీర్చడానికి ఇవి ఆ రోజు మంగళవారం నాడు చేయటం వల్ల, ఆ బంధనం వల్ల మన ఆలోచన విధానం, మన మీద పనిచేసే నెగిటివ్ ఫోర్స్ని తగ్గి మనకి అప్పు తీర్చడానికి మార్గాలు కనిపిస్తాయి. ఇలా మీరు ఒక 5 మంగళవారాలు చేయండి. నెలసరి ఇంట్లో ఉన్న ఈ ఉపాయం చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. 5 మంగళవారాలు కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా 1-2 మంగళవారాలు పూర్తి అయ్యేసరికి మీకు మార్గాలు తెలుస్తాయి, అప్పు తీర్చే మార్గాలు తెలుస్తాయి. మీరు ఈ పదార్థాలు దొరికితేనే చేయండి, దొరకకపోతే చేయమాకండి.
ఎందుకంటే చాలా ఉపాయాలు ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి, రకరకాల ఒకే సమస్యకి కొన్ని వందల రకాల పరిహారాలు ఉన్నాయి. చాలామంది ఇల్లు అమ్ముడుపోవడం లేదు అని అడిగేవారు ఉన్నారు. వారికి కూడా ఉపాయాలు చూడడం జరిగింది. వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి. చాలా వరకు మీకు సమస్యలన్నిటికి కూడా ఒకే రకమైన సమస్యకి ఎన్నో రకాల పరిష్కారాలు మన పెద్దలు పూర్వీకులు సూచించడం జరిగింది. ప్రయత్నపూర్వకంగా చేయండి, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఒకటి గుర్తుంచుకోండి, పొరపాటున కూడా మంగళవారం నాడు అప్పు తీసుకోవడానికి ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే త్వరగా తీర్చలేరు. కొంతమందికి కలిసి వచ్చింది సార్, మాకు మంగళవారమే తీసుకుంటామని కొంతమంది ఉంటారు. జాతకంలో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారు మంగళవారం నాడు అప్పు తీసుకోవద్దు. బుధవారం తీసుకోండి, త్వరగా కట్టగలుగుతారు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.